త్రిపుర త్రిపుర ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళని నేను తీసుకొస్తాను. వెళ్దాం పద రా. ఈ బస్సులో లేరంటే వాళ్ళు 9 గంటల బస్కే వెళ్ళిపోయి ఉంటారు. ఆ బస్సు ఎక్కారంటే ఈ పాటికి రామచంద్రాపురం కూడా వెళ్ళిపోయి ఉంటారు. త్రిపుర ఇటు చూడు. అరే ఏంటమ్మా చిన్నపిల్లల్లా? భరణి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిటీకి వెళ్ళారు. 2 రోజుల్లో వస్తా అన్నారు కదా. ఏమో అన్నయ్య, వాళ్ళకి వస్తారన్న ఆశ నాకు లేదు. అదేం త్రిపుర అలా మాట్లాడతావు? ఎగ్జామ్ రాసి భరణి ఖచ్చితంగా వస్తాడు. నువ్వేడోకు, ఊరుకో. నేను ఇస్తార్థానికి వాళ్ళు ఉండాలి, అంతే కదా? ఉంటుంది. నేను చెప్తున్నాను, నేనే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కళ్ళు తుడుచుకో. అరే చిన్నపిల్లల ఏంటమ్మా ఇది? ఏడోకు, కళ్ళు తుడుచుకో. పద వెళ్దాం. బండెక్కు త్రిపుర. వళ్ళీ వెళ్ళినందుకు నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఎగ్జామ్ రాసి వచ్చేస్తామని చెప్పారు కదా. పద ఎక్కువ. ఆగండి. అవ్వ అవ్వ, ఇదెక్కడ విడ్డూరు అండి బాబు? పక్కింటోడు పట్నం పోతే వాడి కోసం కాబోయే పెళ్లి కూతురు రోడ్లు పట్టుకుని అడుగుతుందా? పక్కింటి వాడి కోసం కాదండి, తన ఫ్రెండ్ వల్లి కోసం వెళ్ళింది. వాడి పక్కన వల్లి ఉందయ్యా, అంతే. కానీ త్రిపుర ఉండాల్సింది ఎక్కడా? మా వాడి పక్కన. అసలు ఈడు జోడుగా ఉండాలనుకున్నామే కానీ బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కనబట్లేదని కాళ్ళు అరిగేలాగా తిరుగుతుందా? ఆ కాళ్ళకే కదా రేపు పారాణి రాయాల్సింది. అబ్బా కొంచెం నోరు మూసుకో. ఇప్పుడు ఏమైందని మీరు ఇంత పెద్ద పెద్దగా అరుస్తున్నారు? వల్లి కోసం వెళ్ళిందంతే. మీరేంటండి ఏం మాట్లాడరు? నోట్లో ఏమైనా కాకినాడ కాజా పెట్టుకున్నారా ఏంటి? అమ్మాయి వెళ్ళిందని తెలిసింది, వస్తుందని కూడా తెలిసింది. ఇంకేం మాట్లాడమంటావు తారకం? అసలు వీళ్ళ వాళ్ళకం ఏంటని నిలదీయండి. ఏమమ్మా కృష్ణవేణి, కొడుకుని కూతుర్ని ఇద్దరిని అందంగానే కన్నావు. చంపలు పట్టుకుని తలదువ్వి స్కూలుకి పంపించే రోజుల నుండే మంచి చెడు చెప్పుండాల్సింది. చెప్పుండుంటే ఇప్పుడిలా చేసేదా? ఒక్కతే ఆడపిల్లని గారాబం చేశాం, మొండికేస్తుందంతే. చెడ్డ పేరైతే తీసుకురాదండి. సత్యవల్లి అంటే దానికి ప్రాణం. కృష్ణక్క, త్రిపురని పెళ్లి చేసుకునే ప్రాణనాథుడు త్రిపుర అంటేనే ప్రాణం అని చెప్తున్నాడు. అంతగా ప్రేమించేవాణ్ణి కళ్లలో పెట్టుకుని చూసుకోకుండా కళ్ళార్పకుండా వీధులన్నీ వెతుక్కుంటూ వెళ్ళిందంటూ వీళ్ళ బాధ. ఆ కళ్లలో దుమ్ము పడదా? చూసిన జనాలు ఏంటిదని దుమ్మెత్తిపోయరా? త్రిపుర కాళ్ళు విరగొట్టే ముందు నిశ్చితార్థం వెంటనే పెళ్లి చేసి పంపించకుండా అది మారం చేస్తే వింటూనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఎవరేమన్నా మా కాబోయే అల్లుడు భాస్కర్ ఏమీ అనలేదంటే మా అమ్మాయి త్రిపుర బాధను అర్థం చేసుకున్నట్టే కదా. నేను అర్థం చేసుకున్నాను అంకుల్, కానీ జనం అపార్థం చేసుకుంటారనే అమ్మ వాళ్ళ బాధ. ఈ ఇంటికొక పేరు ప్రతిష్ట ఉన్నాయి బాబు. అంత తొందరగా ఎవరూ నోరు జారరు. ఏ ఇంటికో క్లారిటీగా చెప్పతా? బ్యాంకులో ఆ తాకట్టున్న ఇంటికా, ఇప్పుడు మనం ఉన్న ఇంటికా? నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఇప్పుడు ఆ ఇంటి గొడవ నీకెందుకు? గొడవలైనప్పుడే కదా అన్ని విషయాలు బయటపడాలి. త్రిపుర గురించి మాట్లాడుతున్నారు కానీ అప్పులు ఆస్తుల గురించి ఎవరు మాట్లాడలేదు ఇక్కడ.
చూడండి, ఒక ఆస్తి ఒక అప్పు ఇంట్లోకొచ్చాయి. పెద్ద బాబాయ్ మా ఆస్తని జబ్బలు చర్చుకున్నారుగా. త్రిపుర పెళ్లికి అప్పైనా చేసి ఘనంగా జరిపిస్తామని గుండెలు బాదుకున్నారు. మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. ఇదిగో ఈ పెళ్లి కూతురు ప్రవర్తనకే మా బ్రహ్మాండం బద్దలవుతుంది. నేనేం చేశాను? నన్నంటున్నారు? నువ్వేం చేయలేదమ్మా. పక్కింటోళ్ళు పట్నం వెళ్తున్నారని నువ్వెళ్ళి ఊరంతా వాస్తు చూసొచ్చావు కదా, దాని గురించేనమ్మా ఈ గొడవంతా. ఏం త్రిపుర, భరణి దొరికాడా? సత్యవల్లి కనపడిందా? అదేంటి, వాడెవడో పోతే నువ్వేడవడం ఏంటి? మీకెన్నిసార్లు చెప్పాలండి? త్రిపుర భరణి కోసం కాదు, వల్లి కోసం ఏడుస్తుంది. అన్నా చెల్లెలు ఇద్దరు కలిసే వెళ్ళారు కదా నాన్న. ఎవరి కోసం ఏడిస్తే ఏముంది, తిరిగి రావాలనే కదా. ఏం త్రిపుర, ఎక్కడా కేబుల్ వైరు, ఎక్కడ భగవద్గీత కనపడరే? ఏమైంది పెదబాబు? రావన్నారా? రాకుండా పోయారా? ఆలస్యమైంది నానమ్మ, అప్పటికే వెళ్ళిపోయారు. ఊరంతా తిరిగాం నానమ్మ, ఎక్కడా లేరు. నువ్వేడు పాపవే, రేపు రాకుండా పోతారా? రేపు వాళ్ళు వస్తారో రారో గాని రేపనేది రాకుండా పోదు త్రిపుర. చూసారా బావగారు, భాస్కర్ ఎంత ఆశాజీవో. మీరెప్పుడు రేపనేది లేదు, నాకు భవిష్యత్తు లేదని బాటిల్ ఎత్తుతూనే ఉంటారు. ఇప్పుడు మా ఆయన నిన్నేమన్నాడని దెప్పి పొడుస్తున్నావు? సర్లే, కుమారి త్రిపురని కన్నది మీరే కదా, వీళ్ళకి సమాధానం చెప్పుకోండి మరి. ఇంకేం చెప్తారు? అమ్మాయి నిశ్చితార్థం అంటే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతాయనుకున్నాం, ఇలా ఏడుస్తూ కళ్ళు ఎరుపెక్కుతాయనుకోలేదు. సంబంధం లేని వాళ్ళ కోసం మెతుకు తినకుండా మారం చేస్తుందంటే రేపు మా ఇంటికి వచ్చాక ఇలాగే మొండికేస్తుందేమో. అందులో డౌట్ ఏం లేదు. త్రిపుర ఎంత మొండిదో మీకు తెలీదు. నువ్వు మాట్లాడితే బాగుండొచ్చిన బాబు. బొత్తిగా వాక్ స్వాతంత్రం లేకుండా పోయింది. మాట్లాడు, పర్వాలేదు. కానీ మంచి మాటలు, పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడు. ఏదైనా అంటే వెటకారం అంటారు. ఈ సంబంధం ఖాయం చేసుకున్నాక త్రిపుర చేష్టలకు వీళ్లకు కారం కొట్టినట్టుంది. మీరేమో మమకారం అంటారు, వీళ్ళేమో అహంకారం అంటారు. అయినా మన సంస్కారానికి నమస్కారం పెడతారు. పక్కింటి ప్రాకారం కోసం హాహాకారం చేస్తే మటుకు త్రిపురకు తిరస్కారం. అర్థం చేసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతవరకు వచ్చాక ఎలా కాదంటారు? ఓహో, అదా మీ నమ్మకం? ఏమండోయ్ కాశీనాథ్ గారు, మనం బట్టలు మాత్రమే కొన్నాం. బిల్ మహా అయితే 1,00,000 అయి ఉండొచ్చేమో. కానీ 5,000 రూపాయల తాళిబొట్టు బిళ్ళ, 5 రూపాయల దారమే వీటన్నిటికంటే ముఖ్యం. అది ఇంకా మనం తీసుకోలేదు, గుర్తు పెట్టుకుంటే మంచిది. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ పెళ్లి జరగదా? మా అమ్మాయిని వద్దనుకుంటున్నారా? ఏడుస్తూ వరుసలు కలిపినంత మాత్రాన మేము కూడా అన్నయ్య వదిన అంటూ మీ చేతులు పట్టుకుంటాం అనుకున్నారా? భాస్కర్ చేయి పట్టుకోవాల్సిన మీ కూతురు ఎవరో చేయి జారిపోతున్నట్టు ఏడుస్తుందంటే రేపు అలంకారం చేసినా మొహం మీద పౌడర్ కూడా నిలవదు. అలా మాట్లాడొద్దమ్మా, పాపం బాధపడతారు. ఇప్పుడు జాలి పడితే రేపు మనం బాధపడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటావే? తారకం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. వెళ్ళిపోండి. నానమ్మ, అది అన్నయ్య, నానమ్మ చెప్పిన మాటకి అడ్డు చెప్పొద్దు. వాళ్ళు ఆవేశపడ్డారని మనం ఆలోచించకూడదా?
ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ వస్తారా? రాకపోయినా పర్వాలేదు. రేపైతే భరణి వాళ్ళు కూడా వస్తారు. చూసారా ఇప్పుడు కూడా ఆ పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది గాని మమ్మల్ని ఆగమని గాని ఉండమని గాని అననే అనట్లేదు. చెప్పదు. అది నా మనవరాలు. ఏం తప్పు చేసిందని ఇందాకడి నుంచి అన్నేసి మాటలు అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపెలా ఉంటుందో అని మీరనడం కాదు, నేనంటున్నాను. రేపు మీరెన్ని మాటలంటారు. అయినా పెళ్ళైతే దాని కన్నీళ్ళాగవని గ్యారంటీ ఏంటి? తొందరపడితే మంచి సంబంధం పోతుంది అత్తయ్య. పెళ్లిదాకా రాకముందే వెళ్ళిపోవటం మంచిదే అక్క. నువ్వు ఊరుకో. అమ్మా, 2 రోజులు నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు క్యాన్సిల్ అంటే పరువు పోతుందమ్మా. మాట నిలబెట్టుకోవడం కోసం ఇన్ని మాటలు పడాలా అన్నయ్య? పెళ్లి పీటల మీద కూర్చునేదాకా పెళ్లి కూతురు సంతోషంగా తిరగాలి. కాని ఇప్పుడే తల వంచుకునేలా మాట్లాడితే గొంతులో మెతుక్కూడా సహించదు. అలాంటిది నెత్తిన తలంబ్రాలెలా పోయించుకుంటుంది? మీరేం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావట్లేదు శివగామి గారు. మా నాన్నమ్మ మిమ్మల్ని మనసు మార్చుకోమని చెప్పట్లేదు, వెళ్ళిపోమంటుంది. అన్నంత మాత్రాన వెళ్ళిపోతావా త్రిపుర? భాస్కర్, ఏంటి నువ్వు మాట్లాడేది? తప్పు మందే అమ్మా. త్రిపుర ఏదో తప్పు చేస్తుంటే ఏదైనా అనొచ్చు. తన చిన్ననాటి స్నేహితురాలు వల్లి నిశ్చితార్థానుకుంటే బాగుంటుందని బెట్టి చేస్తే మనమే హేళన చేసి మాట్లాడటం తప్పు కదా. చూడండి ఆంటీ, మా వాళ్ళు అలా మాట్లాడినందుకు వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణలు అడుగుతున్నాడేంటి? మీరెవరూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా. ఆడపిల్ల బాధను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడినందుకు నానమ్మ కోపం వచ్చింది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇంతకీ మనం ఉంటున్నామా వెళ్తున్నామా? ఉండాలి. మాట అనేసుకొని వెళ్ళిపోవటానికి మనమేమన్నా గవర్నమెంట్ కొళాయి దగ్గర ఉన్నాం డాడీ? గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా దండం పెట్టే పెద్దింటి శివగామి గారింట్లో ఉన్నాం. అలాంటి పేరు ప్రఖ్యాతలున్న పెద్దావిడ మనవరాలు త్రిపురను పెళ్లి చేసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నానమ్మ, భాస్కర్ త్రిపురను వదిలి వెళ్ళలేడు. అర్థమైంది. కానీ బెదిరింపులతో యుద్ధం జరుగుతుంది గాని ఇద్దరికీ పెళ్లి మాత్రం జరగదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఉంటే వేడిగా ఉంటుంది. గదిలోకెళ్ళి ఏసీ వేసుకోండి. తీసుకెళ్ళి చిన్న బావా, వెళ్ళండి. కృష్ణక్క గొడవ సద్దుమణిగింది కదా, మర్యాదలు చేయడం మొదలు పెట్టండి. వెళ్ళు. తారకం గారు మీరు రండి. ఏం ఆలోచిస్తున్నారు? రండి రండి. భాస్కర్ మీరు రండి. కృష్ణ, కళ్ళు తుడుచుకో. ఇప్పుడేం కాలేదు కదా. పద దా. అన్నా, నిద్ర పట్టడం లేదా?
సరిగ్గా నిద్రలోకి జారుకునే టైంలో దోమ కుట్టింది. నిజంగా దోమే కదా? దోమే? ఎందుకలా అడిగావు? ఒన్ను ఇలా ప్రేమ దోమ అని డౌట్. నువ్వు కూడా అనుమానిస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి వల్లి? ఏంటో నిన్ను తీసుకుని పట్నం పారిపోవాలని చూసింది పిచ్చి టిప్పు. మనం ఇల్లు వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం. అది ఊరొదిలి జీవితాంతం ఎలా ఉంటుందో ఏంటో అన్నా. మరి దేశాన్ని వదిలి అమెరికాకు వెళ్ళిపోతుంది కదా, అక్కడ కూడా ఉండలేదంటావా? అది మన ఇంట్లో తప్ప ఎక్కడా ఉండనంటుందన్నా. అందుకేగా మనం ఇంట్లో ఉండకుండా వచ్చేసింది. దాని నిశ్చితార్థం అయ్యేదాకా ఎలాగోలా తలదాచుకున్నావనుకో, ఇక తలవంపులు తీసుకురాకుండా తల ఉంచుకొని తాళి కట్టించుకుని వెళ్ళిపోతుంది. పాపం టిప్పు ఇప్పుడేం చేస్తుందో ఏంటో. బాధపడుతుందంటావా? ఏమో, ఎవరు చూసొచ్చారు? అయినా త్రిపుర మోహం వేలాడేసుకుని దిగులుగా ఉండే రకం కాదులే. 5 నిమిషాల్లో అయిన వాళ్ళందరినీ మర్చిపోయి అత్తారింటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనమే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదన్నా, అది వరి అయితే చూడలేను. నీ వీక్నెస్ అది క్యాచ్ చేసిందంటే నన్ను విడిచిపెట్టదు. నన్నే కావాలంటుంది. భాస్కర్ నా ప్రాణాలు కావాలంటాడు. అన్నా, త్రిపురకి భాస్కర్ గారంటే ప్రేమంటావా? నువ్వంటే ద్వేషం అంటావా? నన్ను ద్వేషించడానికి నేనేం చేశానని? చేసిందంతా త్రిపురే. నన్ను ప్రేమించడం, వెంటపడటం భాస్కర్ గారు చూశారు. నా అంతు చూస్తానని చావుగొట్టారు. మొండిగా ఇంటి దగ్గరే ఉండుంటే ఒకవైపు త్రిపుర నిశ్చితార్థం, ఇటువైపు నా చావు జరిగేది. అయినా కక్ష కట్టినవాడు కూడా అంత గట్టిగా కొట్టుండేవాడు కాదు. పోయిన జన్మ నుంచి బద్ధశత్రువైతే ఎలా కొడతాడో అలా కొట్టాడు. పౌడర్ కొట్టుకుని మేనేజ్ చేస్తున్నాను గానీ, లేదంటే చూసిన ప్రతి ఒక్కరూ ఆ దెబ్బలేంటని అడుగుండేవారు. ప్రాణ భయంతోనే వెళ్ళిపోదామన్నావు. బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ చూడాలనుకుంటే నీ 7 చూసేదాన్నేమో. ఏమోలే, రేపొక్కరోజు ఇక్కడుండి సూర్యాస్తమయాన్ని చూసావంటే మళ్ళీ మన మొహాలు వెలిగిపోతాయి. అంతే కదా? ఏం మాట్లాడవేంటి? అయ్యో అన్నా, నిన్నే. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? టిప్పుకి నిజంగా నేనంటే ప్రేమ వల్లే. ఇప్పుడెందుకొచ్చిందా డౌటు? అంత పట్టుపడుతుంటే అది ప్రేమైనా అయి ఉండాలి, లేదా పిచ్చైనా అయి ఉండాలి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న దాని గురించి ఆలోచిస్తున్నావంటే మనకు కూడా పిచ్చి అంటారు. సైలెంట్గా పడుకో అన్నా. నీకైతే ఎటువంటి ఉద్దేశం లేదు కదా? చిచి, అస్సలు లేదు. అడిగానంతే. జరిగింది తలుచుకోకుండా దేవుణ్ణి తలుచుకో. నిద్ర పట్టకపోయినా పుణ్యమైనా వంట పడుతుంది. అర్థమైందా? హ్మ్? నాలుగు రోజులు ఆగితే నన్ను కూడా మర్చిపోతారు కదా. కావాలంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాను, భరణిని ప్రేమిస్తున్నాను, భరణినే పెళ్లి చేసుకుంటానని. మా అత్త మిమ్మల్ని వెళ్ళిపోండని ఒక్కసారంటేనే మనసు చివుక్కుమందని ఫీల్ అవుతున్నారు. నన్ను ఈ ఇంట్లో పడున్నావని, పశువులా తింటున్నావని, ఇంకా పెళ్లి కాలేదని, నీకు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఏమీ లేవని, ఇంకా ఇక్కడ ఎందుకున్నావని, వెళ్ళిపో అని ఇదిగో ఇన్నిసార్లు అనేసింది. అయినా వెళ్ళిపోలేదు. ఎందుకు? గతి లేక. కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మతి లేకపోయారు అనుకోవాలి. అన్ని మాటలు అనిపించుకొని రోషం వచ్చి మేము వెళ్ళిపోతే మాకే మతలేదంటావేంటమ్మా? అమ్మాయి అన్నందుకు థ్యాంక్స్ అండి. అసలు విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఉక్రోషం వచ్చి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మా వాడికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తాం. అబ్బా, ఆడపిల్లలు క్యూలో ఉంటారు మరి.